అంతే నైట్ అంతా ఇంతే పక్కరారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లూ ఫ్లేవర్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా చెల్లి ముగ్గైతే వేస్తుంది, నేను హెల్ప్ చేస్తున్నాను. సంక్రాంతి అంటేనే పెద్దల పండగ కదా. మేము తాతయ్య వాళ్ళకి బట్టలు పెట్టి కలగూరతో భోజనాలు అయితే పెడతాము. కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ని చూపిస్తాను, అలాగే అక్కడ జరిగే జాతరని కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట మా ముగ్గు. మా డాడీ మా చెల్లి అయితే కైట్ ఎగరేస్తున్నారు. 6 times తప్పించుకొని 7th టైం అయితే గాల్లోకి ఎగిరిపోయింది కైట్. అలా కైట్ గాల్లోకి ఎగిరిపోయాక నేను మా డాడీ అయితే జాతరకి బయలుదేరాము. ఇప్పుడు మేము వెళ్ళబోయే జాతర ఎక్కడ అంటే వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి జాతరకైతే వెళ్తున్నాము. ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా బాగుంది. నాకు సన్సెట్ సన్ రైజ్ అంటే చాలా ఇష్టం. వీడియో అయితే తీస్తున్నాను. వెళ్ళే దారి కూడా పచ్చని పొలాలతో చాలా బాగుంటుంది, అందుకే వీడియో అయితే తీస్తున్నాను. గాలి విపరీతంగా ఉంది. వెళ్ళే దారిలో మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఆగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మా డాడీ బుల్లెట్ ట్రైన్ లాగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు. స్లో అని చెప్తున్నాను. ఒకసారి రూట్లో వచ్చినట్టున్నా ముందు ఎడ్ల బండ్లు వెళ్తున్నాయి కదా, అవి కూడా జాతరకే వెళ్తున్నాయి. మార్నింగ్ నుండి నైట్ వరకు ఏ టైంలోనైనా ప్రదక్షిణలకు వెళ్తారు. నైట్లో అయితే చాలా మంది వస్తారంట. కొంతమంది అయితే ప్రదక్షిణలు చేసి రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఐనవోలులో కొత్తకొండలో జాతరలు అయితే జరుగుతాయి. ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏషియాలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర February 21 నుండి స్టార్ట్ అవుతుంది. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎన్ని పక్షులు, ఇవి కూడా జాతరకు వస్తున్నట్టున్నాయి. రండి 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 నాటండి రండి. ఇక్కడ పెట్టి ఇక తిని తినాలని అంటారు.
ఇంతే నైట్ అంతా ఇంతే పక్కన వాడికి చెడుగా రేపటికి తక్కువనే ఉంటుంది కానీ అవి 1300 ఇస్తాడు తీసుకొని రా నువ్వు చేసి సరే ఈ ఆలయానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు కుమ్మర్లు ఇంటి కర్ర కోసం బండి కట్టుకొని కొత్తకొండ గుట్టపైకి వెళ్లారు. తమ పని తర్వాత చూస్తే ఎడ్లు కనపడలేదు. వాటి కోసం వెతికి అక్కడే నిద్రించారు. ఆ రాత్రి నిద్రలో వీరభద్రస్వామి కనిపించి నన్ను కింద ఉన్న గుడిలో ఉంచమని చెప్పారట. వెంటనే కింద ఉన్న గుడిలో స్వామిని ప్రతిష్ఠించారు. అప్పుడు పొరపాటున స్వామి విగ్రహం కాలు విరిగిందంట. దాంతో కలత చెంది సవరించి స్థాపించారట. అందుకే ఈయనని కుంటి వీరన్న అని కూడా పిలుస్తారట. ఇది మన ఫేవరెట్. దర్శనం అయి వచ్చేటప్పుడు తిందాం. కార్ తీసుకొస్తారా ఎప్పుడు గుడికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. బయట నుండి పెద్ద లైన్ అయితే ఉంది. లైన్లో నిలబడ్డా. ఇక్కడ స్వామికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ స్వామి లింగ రూపంలో కాకుండా మొక్క ప్రతిమ రూపంలో దర్శనమిస్తారు. కోరమీసాలు కొత్తకొండ వీరన్నకు మరో ప్రత్యేకత. స్వామి లింగ రూపంలో లేకపోయినా గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయొచ్చు. వీరభద్రుని కోరమీసాల స్వామి అని కూడా పిలుస్తారు. వీరభద్రునికి కోరమీసాలంటే చాలా ఇష్టమంట. అందుకే వీరభద్రుని ప్రసన్నం చేసుకోవటానికి, కోరికలు నెరవేర్చుకోవటానికి కోరమీసాలు సమర్పిస్తారు. ప్రతి ఏడు మకర సంక్రాంతికి అతి పెద్ద జాతర జరుగుతుంది. సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి మారే ఈ సమయంలో స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తారు. గుమ్మడికాయల మొక్కులు ఇక్కడి ప్రత్యేకత. కోరికలు తీరిన భక్తులు
స్వామివారికి గుమ్మడికాయ కోరమీసాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మకర సంక్రాంతి రోజు ఎడ్ల బండిని అలంకరించి కొత్త కొండ చుట్టూ తిప్పుతారు. సాధారణంగా ఏ గుడిలో అయినా ఒక ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఈ గుడిలో మాత్రం 3 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారు, వినాయక స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఎదురుగా కనిపిస్తుంది నాగేంద్ర స్వామి గుడి. వీరభద్రస్వామి దీక్షాధారణ ఇక్కడ ఇంకో ప్రత్యేకత. శ్రావణ మాసంలో 27 రోజుల పాటు మాల వేస్తారు. గంధపు రంగు వస్త్రాలు ధరించి ఎర్ర చంద్రపు మాలను ధరించాలనేది ఇక్కడి నియమం. ఈ దీక్షను ఆంజనేయ స్వామి కూడా తీసుకున్నట్లు స్కంద పురాణంలో ఉంది అని అంటారు. మన ఛానల్లో వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్స్ వీడియోస్ ఉన్నాయి. అలాగే యాదగిరిగుట్ట టెంపుల్ వీడియో కూడా ఉంది. చూడని వాళ్ళు చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చీకటే మొత్తం.